పని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ గనుని చేతిలో, దేవుని చేతుల్లో, దేవుని ఇంట్లో నువ్వు ఏ మూలున్నా ఎక్కడున్నా పని కలిగి ఉన్న ప్రతి ఒక్కడు ప్రాముఖ్యత గలవాడే. ఇంట్లో ఉన్నది ఒకవేళ విలువలో తక్కువేమో కానీ, ఖరీదులో తక్కువేమో కానీ, యజమానుడు వాడుకోవడానికి ప్రతి ఒక్కటి అవసరమే. అలాగే సంఘంలో కూడా చాలా రకరకాల మనుషులు ఉంటారు. వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి వారి కమిట్మెంట్ని బట్టి, వారి వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి, వారి వారి విలువలను బట్టి, నేర్చుకున్న విలువలను బట్టి, దేవునికి సమర్పించుకున్న విధానాన్ని బట్టి వాళ్ళ జీవితాలు దేవుని చేతుల్లో ఏమవుతూ ఉంటాయి? వాడబడుతూ ఉంటాయి. అందరూ ఇక్కడ నిలబడి వాక్యం చెప్పలేరు. అందరూ అక్కడ ఉండి జాజ్ ప్లే చేయలేరు. కొడతారు, నేలకేసి కొట్టచ్చు గట్టిగా, కానీ పాట పాడేటప్పుడు దానికి తగిన విధంగా కొట్టాలి. అందరూ అక్కడ కూర్చొని అదే విధంగా కూర్చొని చాలామంది వినగలరు. అర్థమైందా? అందరూ ఒకే పని చేయలేరు, కానీ అందరూ చేయగలిగింది ఏమిటంటే చక్కగా కూర్చొని నేర్చుకోవడం. అయితే ఒక విషయం, మీరు పని కలిగి ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్, కానీ పని లేకుండా మీరెవ్వరూ ఉండకూడదు. ఏ పని దగ్గర నుంచి? ప్రభువు స్వరాన్ని శ్రద్ధగా, యెహోవా మాటను, యెహోవా సెలవిచ్చిన మాటను నీవు శ్రద్ధగా విని అనే దాని దగ్గర నుంచి కూడా పనే. మీరు లేరు, చేరీలు చెప్తాను నేను, మీరు వినడం కూడా చాలా ప్రాముఖ్యం. వినేవాళ్ళు సరిగ్గా వినలేదనుకోండి, చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి చెప్తారు? మీరు కేర్ఫుల్గా, ఆసక్తిగా వినడం, ఇంత దూరం నుంచి మీరు రావడం. సో రావడానికి చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఇంత కష్టంలో కూడా ప్రతిరోజు ప్రభు దగ్గరికి రావడం అనేది, వినడం అనేది దేవుడు కన్సిడర్ చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. మీ ప్రతి శ్రమని ఆయన గుర్తిస్తాడు. మీ ప్రతి కష్టాన్ని, ప్రభువు కోసం చేసే ప్రతి కష్టాన్ని ఆయన గుర్తిస్తాడు. బికాజ్ వీ లవ్ హిమ్. ఆయన ప్రేమిస్తున్నాం కనుక మనం ఏదో ఆయన కోసం ఏదో చేస్తున్నాం కాదు, బికాజ్ వీ లవ్ హిమ్. ఆయన ప్రేమిస్తున్నాం కనుక ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? ఆయన సన్నిధికి మనం వస్తున్నాం. ఒక్కసారి చెప్పండి, నాకు పని కలిగి ఉన్నారా? ఇంట్లో ఉన్న మీరు ఏ పని కలిగి ఉన్నారు? వెదర్ బిగ్ ఆర్ స్మాల్, వెదర్ ఐడెంటిఫికల్ ఆర్ అన్ఐడెంటిఫికల్, ఒకవేళ రికగ్నైజ్డ్ ఆర్ అన్రికగ్నైజ్డ్, గుర్తించే పని, గుర్తు లేని పని, ఏదైనా సరే, నా తండ్రి ఇంట్లో నాకంటూ ఒక పని ఉంది. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ దిస్ హౌస్. ప్రైజ్ ది లార్డ్.